శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 18 సాటే వృత్తాంతం రాధాబాయి ఉపవాసం హేమాడ్కు సమాధానం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయై నమః శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః ప్రార్థన సద్గురువుకు జయమగును కాక జయము జయము ఆనంద్యనంతునకు జయము జయము ద్వంద్వాతీతునకు జయము జయము వికారరహితునకు బాబా మార్గం. ఇక నాకు సంబంధించిన కథను చెబుతాను. బాబా నన్ను అనుగ్రహించిన రీతిని వర్ణిస్తాను. ఆయా భక్తుల అధికారిక స్థితులను యోగ్యతలను బట్టి బాబా వారికి తగిన సాధనా మార్గాలను చూపించేవాడు. ఆ మార్గాలకు తగినట్లే ఉపదేశించేవాడు. బాబా భక్తుల శ్రేయస్సు కోసం వారికి ఇష్టమున్నా లేకున్నా బోధ చేస్తూ ఉంటాడు. బాబా మార్గాలు రహస్యమైనవేవీ కావు. సాటే కథ. ఒక పెద్ద మనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు. మానసిక శాంతిని కోల్పోయాడు. ఆ కష్టదశలో అతని స్నేహితులు నువ్వొక్కసారి షిరిడీకి ఎందుకు వెళ్ళకూడదు, అక్కడ సమర్థ సాయినాథుని దర్శనం చేసుకో అని సలహా ఇచ్చారు. అతను షిరిడీకి వచ్చాడు. సాయినాథుని దర్శించాడు. బాబా పాదాలకు ప్రణామం చేశాడు. వెంటనే అతని మనసు ఉపశమనం పొందింది. అతని ఉపనామం ఇంటి పేరు సాటే. అతను గురి చరిత్రను పారాయణం చేయడం మొదలుపెట్టాడు. నియమనిష్టలను పాటించసాగాడు. గురు చరిత్ర సప్తాహ పారాయణం అయిపోయిన తర్వాత ఆ 7వ రోజు రాత్రి స్వప్నంలో బాబా అతనికి తన దివ్య దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో బాబా గురి చరిత్రను తన చేతుల్లో పట్టుకొని దాని అర్థాన్ని సాటేకు వివరిస్తున్నాడు. సాటే శ్రద్ధగా ప్రశాంత చిత్తంతో వింటున్నాడు. నా జీవితంలో ఈ మలుపేమిటో అనుకున్నాడు సాటే. అతనికి అదంతా పరమాశ్చర్యంగా ఉంది. ఆ స్వప్నం ముగిసింది. సాటే పూర్తిగా నిద్రమత్తు నుండి మేల్కొన్నాడు. అతను కాకాసాహెబ్ దీక్షిత్కు ఈ స్వప్న వృత్తాంతం అంతా వివరంగా తెలిపాడు. కాకా, దయచేసి బాబాని అడిగి తెలుసుకోవా? నేను గురుచరిత్ర పారాయణాన్ని మరలా కొనసాగించవలసి ఉంటుందా, లేక నేను ఇంతవరకు చేసిన పారాయణం సరిపోతుందా అన్నాడు సాటే. కాకా బాబాకు సాటే స్వప్న విషయం చెప్పాడు. బాబా పారాయణాన్ని మరలా చేయమని చెప్పు అన్నాడు. హేమాడ్ పారాయణ కథ. అప్పుడు నేను బాబా పాదసేవ చేస్తున్నాను. బాబా వివరణను విన్న హేమాడ్ పంత్ నాలో ఏవేవో ఆలోచనలు చెలరేగాయి. సాటే ఒక సప్తాహం పారాయణం చేయగానే బాబా అతనికి స్వప్న దర్శనం ఇచ్చాడు. నేను దాదాపు 40 సంవత్సరాలుగా గురు చరిత్ర పారాయణం చేస్తున్నానే, మరి బాబా నా విషయం ఎందుకు ఆలోచించడం లేదు? ఒకరికేమో ఒక సప్తాహంలోనే బాబా అనుగ్రహం చూపిస్తాడా, మరొకరికేమో 7 వర్షాలు అయినా దయచూపడా అని నేను చింతించాను. నా మనసులో ఇలాంటి ఆలోచనలు రాగానే బాబా వాటిని పసిగట్టేశాడు. నువ్వు శ్యామ వద్దకు వెళ్ళు, అతని వద్ద 15 రూపాయలు తీసుకురా. మరొక్క మాట, నువ్వు వెంటనే తిరిగి రాకు. కాసేపు అతనితో గడుపు, మాట్లాడు. ఆ తర్వాత అతని వద్ద దక్షిణ తీసుకుని తిరిగిరా అని చెప్పాడు బాబా. నేను వెంటనే బయలుదేరాను. హేమాడ్కు బోధ. నేను శ్యామ ఇంటికి వెళ్ళాను. శ్యామ నన్ను కూర్చోమని చెప్పి లోనికి వెళ్ళాడు. నేను కూర్చుని అక్కడ ఉన్న ఏకనాథ భాగాన్ని తీశాను. ఉదయం నేను ఆ పుస్తకాన్ని చదువుతూ మధ్యలో ఆపివేశాను. నేను ఎక్కడ ఆపివేశానో ఆ పుటలోని అది తెరుచుకుంది. అంటే బాబా దానిని పూర్తి చేయమని సూచిస్తున్నాడన్నమాట. నిత్య నియమాన్ని పాటించమంటున్నాడన్నమాట. రోజు కొంత చదవడం నా నియమం, కానీ ఆ రోజు పూర్తి చేయలేదు. నియమభంగం. నేను నిత్య క్రమానుసారంగా భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండేవాడిని. ఆ రోజు మాత్రం పారాయణంలో కాస్త విఘ్నం ఏర్పడింది. నేను ఒక కథను సగం వరకు చదివాను. అంతలో అందరూ మసీదుకు బయలుదేరారు. నేను చదువుతున్న పుస్తకాన్ని మధ్యలో ఆపివేసి పక్కన పెట్టాను. అందరితో పాటుగా నేను మసీదుకు పరిగెత్తాను. బాబా గోష్ఠిలో పాల్గొనాలని నేను ఆశించాను. కానీ బాబా మనసులో మరొకటి ఉంది. భాగవత పారాయణాన్ని నేను మధ్యలోనే ఆపివేసి రావడం, ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం బాబాకిది ఎంత మాత్రమూ నచ్చలేదు. అందుకే మధ్యలో ఆపివేసిన భాగవత పారాయణాన్ని పూర్తి చేయించటానికే బాబా నాకు శ్యామ ఇంట్లో భాగవతంలోని ఆ పుటను చూపించాడు. ఆ పుట వద్దే నేను ఆపివేశాను. మరి బాబా మార్గాలు ఇలా అపూర్వంగా ఉంటాయి. మాధవరావు
తన పూజ ముగించుకొని వచ్చాడు. శ్యామ నుండి 15 రూపాయలు నాకు దక్షిణగా తీసుకురా అని చెప్పి బాబా నన్ను పంపాడు అని నేను చెప్పాను. మాధవరావు ఆశ్చర్యపోయాడు. నేను రూపాయలను ఇవ్వలేను, వాటికి బదులుగా నేను వినమ్రంగా 15 నమస్కారాలు పంపుతున్నాను, వాటినే నా దక్షిణగా బాబాకి ఇవ్వు అని నాకు చెప్పాడు. సరే, నీ 15 నమస్కారాలను తీసుకెళ్ళి బాబాకు ఇస్తాను. ఇక ఈ విషయం ముగిసింది. ఇప్పుడిక నాతో ఏమైనా మాట్లాడు అన్నాను నేను. బాబా విధానం. ఈ సందర్భంలో నాకు కూడా ఒక మంచి కథ గుర్తుకు వస్తుంది. మన మనసులో ఎలాంటి కామన ఉన్నా బాబా అది ఫలించేలా చేస్తాడని మనం దీని ద్వారా గ్రహించవచ్చు. అప్పుడప్పుడు బాబా తన భక్తులను పూర్తిగా సంకటంలో పెడతాడు. వారి భక్తి ప్రేమలను తీవ్రంగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గిన వారికే పరమార్థ ఉపదేశం చేస్తాడు అని చెప్పాడు శ్యామ. హేమాడ్కు సంశయ నివారణ. ఉపదేశం అన్న మాట చెవుల పడగానే నాకు సాటే గురు చరిత్ర విషయం జ్ఞాపకం వచ్చింది. అది నా మనసులో మెరుపులా జిగేల్మని మెరిసింది. నన్ను శ్యామ వద్దకు పంపడంలో బాబా ఆశయం ఇదేనేమో. మసీదులో గురుచరిత్ర పారాయణం విషయంగా నా మనసు చెదిరిపోయింది. స్వల్పంగా పారాయణం చేయగానే బాబా సాటేను అనుగ్రహించాడు. సంవత్సరాల తరబడిగా పారాయణం చేస్తున్నా నాకు ఉపదేశం ఇవ్వలేదు. ఈ చింతే నన్ను అశాంతి పాలు చేసింది. ఆ చింతను దూరం చేయడానికే బాబా నన్ను శ్యామ వద్దకు పంపించి ఉంటాడు. తర్వాత బాబా లీలా కథలు వరుసగా మొదలయ్యాయి. భక్తుల ఎడల బాబాకున్న అపార కరుణను అవి వ్యక్తం చేశాయి. మా ఇద్దరి హృదయాలు ఆనందభరితమయ్యాయి. రాధాబాయి ఉపవాసం కథ. శ్యామ ఒక కథ చెప్పాడు. ఒక స్త్రీ ఉండేది. ఆమె ఇంటి పేరు దేశ్ముఖ్. ఆమె బాబా దర్శనకాంక్షయై షిరిడీ వచ్చింది. ఆమె పేరు రాధాబాయి. ఆమెకు సాయి సమర్థుని గురువుగా పొందాలన్న తీవ్ర కోరిక ఉంది. బాబా నుండి మంత్రోపదేశం పొందాలని ఆమె అనుకుంది. ఆమెకు పెద్ద వయసే ఉంటుంది. బాబా నా చెవుల్లో మంత్రోపదేశం చేయాలి, అంతవరకు నేను మరెక్కడికి వెళ్ళను. బాబా నన్ను స్వయంగా అనుగ్రహించాలి. మంత్రం సాయి తన నోటి ద్వారానే నాకు చెప్పాలి. ఇతరుల ద్వారా నేనది గ్రహించను, అప్పుడది అపవిత్రమైపోతుంది. శ్రీ సాయి సాధువుల్లో వరిష్ఠుడు, పవిత్రుడు. నన్ను స్వయంగా బాబా దీవించాలి. ఇలా నిర్ణయించుకొని ఆమె నిరాహార దీక్ష పూనింది. ఆమె వృద్ధురాలు. ఆ ముసలి వయసులో ఆమె ఈ కఠిన ఉపవాస వ్రతం పట్టింది. అన్నం మానివేసింది. చివరికి నీరు కూడా త్రాగడం లేదు. బాబా తప్పక తనకు మంత్రోపదేశం చేస్తాడన్న విశ్వాసంతో ఉంది. 3 దినాలు గడిచాయి. 3 రాత్రులు వెళ్ళిపోయాయి. ఆమె అలాగే ఉపవాసం ఉంది. ఆమె చాలా బలహీనమైంది, నీరసించింది. ఈమె దుస్థితిని చూసి మాధవరావు తెగ ఆందోళనకు లోనయ్యాడు. ఇదేదో చెడుకే దాపురించిందనుకున్నాడు. ఈ ముసలామె చావుకు కూడా భయపడడం లేదే, ఏమి చేయాలిప్పుడు అని కంగారు పడిపోయాడు. అతను మసీదుకు వెళ్ళాడు. దేవా, ఆ ముసలామెకు, అదే ఆ దేశ్ముఖ్ తల్లికి వయసు మీద పడింది. 3 రోజులుగా అన్నపానీయాలు మానేసి ఉపవాసం చేస్తుంది. తన భారాన్నంతా నీ పైననే వేసింది. అన్నపానీయాలు లేకపోతే ఆమె చచ్చి ఊరుకుంటుంది. ఆమె ఒకవేళ చస్తే నీకే చెడ్డ పేరు వస్తుంది. ఒక ముసలామె షిరిడీకి వచ్చింది. బాబా దర్శనం చేసుకుంది. బాబా నుండి మంత్రాన్ని ఆశించింది. కానీ సాయిబాబా ఆమెను అనుగ్రహించలేదు. ఆమె చచ్చిపోయింది అని అందరూ అంటారు. బాబా ఇలాంటి చెడ్డ పేరు ప్రాకకుండా చూసుకోవాలి. ఆమెకి ఏది హితకరమో దాన్ని ఆమెకు చెప్పే. ఆమెనెందుకు అనుగ్రహించవు? నీకు రాబోయే మచ్చను తుడిచివేసుకునే ప్రయత్నం నువ్వెందుకు చేయవు? ఆమె బలశక్తులన్నీ తగ్గిపోయాయి. ఆమె ప్రాణం సన్నని దారంతో వ్రేలాడుతోంది. ఆ ముసలామె వ్యర్థంగా చేస్తుంది. నీకు మచ్చ వస్తుంది. ఈ ముసలామె కఠిన తపస్సు చేస్తున్నది. మేమంతా తెగ ఆందోళనకు భయాలకు లోనవుతున్నాం. దురదృష్టం కొద్దీ ఈ ముసలామె చచ్చిందే అనుకో, ఇక మాకందరికీ వస్తుంది ముప్పు. ఈ మొండెఘటం తన్ను తాను నాశనం చేసుకోవడానికి వెర్రి ఆవేశంతో సిద్ధమవుతుంది. నువ్వు గనుక కలుగజేసుకోకపోతే ఆమె బతికి బట్టకట్టే ఆశే లేదు మాకు. దయచేసి నీ పెదవులతో ఆమెకి ఏదైనా చెప్పి పుణ్యం కట్టుకో అని శ్యామ తన మనసులోని చింతనంతా వెళ్ళబోసుకున్నాడు. తర్వాత బాబాయ్ ఆమెకు ప్రేమతో తగిన ఉపదేశం చేస్తాడు. హేమాడ్ సాయి చరణాల్లో శరణు పొందుతాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ పంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాయి అనుగ్రహం అనే 18వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం.